నమస్కారం. చాలామంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గత 25 సంవత్సరాలకు పైబడి ఎంతో మంది యాత్రికులను మంచి పరిపూర్ణమైన యాత్ర చేయించాము అనే ఫీలింగ్ తీసుకొచ్చింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ యాత్రలు యూరప్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు బడ్జెట్లో ఉంటుందా, ఏ టైంలో వెళ్తే యూరప్కి బాగుంటుంది, అక్కడ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళిన తర్వాత విజిట్ చేయవలసిన వాళ్ళు చూపించే ప్రదేశాలు ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఎన్ని రోజులు టైం కేటాయించాల్సి ఉంటుంది, ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది అంటారు? యాక్చువల్గా మీరు అన్నట్టు యూరప్ టూర్ వెళ్ళటానికి కొంచెం ప్లానింగ్ అవసరం అండి. మనకేంటంటే 12 nights 13 days ప్యాకేజ్ ఉంటుంది ఈ యూరప్ టూర్ కోసం. అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 13 days టూర్ కోసము మంచి సదుపాయాలు ప్లస్ అలానే అన్నీ కలగలిపిన టూర్ని తీసుకొని వచ్చింది. అంటే అన్నీ కలగలిపి అంటే ఒకసారి మీరు మా ఆఫీస్కి విజిట్ చేసి మీ డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ ప్యాకేజ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకా దేనికోసం కూడా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ప్లస్ అలానే ఏది కూడా ఇంకొక సింగిల్ రూపీ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ ప్యాకేజ్లోనే అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే మనకి ఫ్లైట్ టికెట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, లగ్జరీ హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ మనం చూసే ఎంట్రీస్, మనం చూసే అట్రాక్షన్స్, ఆల్ ఎంట్రీ టికెట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అందుకని అంత కలగలిపిన ప్యాకేజ్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయిన ప్యాకేజీ యూరోప్ ప్యాకేజ్. ఈ యూరోప్ ప్యాకేజ్లో కూడా 12 nights 13 days ప్యాకేజ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చింది. ఈ 12 nights 13 daysలో కూడా మీరు ఎవరైతే మనకి ఈ యూరోప్ ప్యాకేజ్కి వస్తున్నారో దాంట్లో వాళ్ళకు 9 కంట్రీలు విజిట్ చేసే అవకాశం ఉంటుందండి. ఆ 9 కంట్రీస్ ఏంటంటే మనకి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, అక్కడి నుంచి మనం జర్మనీ, స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్ అనే కంట్రీ, తర్వాత ఆస్ట్రియా, ఇటలీ, వాటికన్, ఇవన్నీ 9 కంట్రీస్ కూడా చక్కగా అన్నీ దాంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసి మనం ఈ 13 daysలో తీసుకొని వస్తామండి. సో అందుకోసం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయినటువంటి ఈ వీసా పార్ట్ ఉంటుంది. వీసా పార్ట్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాన్ని టేకప్ చేస్తుంది. నార్మల్గా ఏంటంటే వీసా కొంచెం కష్టతరమైందనమాట. మనకి షెంజన్ వీసా అంటారు. ఆ షెంజన్ వీసా తీసుకున్న కదా డాక్యుమెంటేషన్ పార్ట్ అవసరం అవుతుంది. సో ఆ డాక్యుమెంటేషన్ కూడా మా స్పెషలైజ్డ్ వీసా టీం ఉంది. ఆ స్పెషలైజ్డ్ వీసా టీము ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా తీసుకొని ఆ వీసా వచ్చేటట్లు కూడా ఏర్పాటు చేస్తుంది. సో అలానే నేను ఇందాక చెప్పినట్టు 9 కంట్రీల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి వచ్చేది ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉంటుంది, మనకి ప్యారిస్ సిటీ టూర్ ఉంటుంది, సీన్ రివర్ క్రూజ్ ఉంటుంది. అలాగే బెల్జియం వచ్చేవాడికి మనకి మినీ యూరప్ అని ఉంటుంది, అటోమియం ఫోటో స్టాప్ ఉంటుంది, అలానే మనకి గ్రాండ్ ప్లేస్ అనే ప్లేస్ ఉంటుంది. తర్వాత మనకి నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ వచ్చేటికి మనకి కెనాల్ క్రూజ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటాయండి. యూరోపియన్స్ దే ఆర్ మెయింటైనింగ్ వెరీ వెల్ అండ్ దే ఆర్ ప్రిజర్వింగ్ దేర్ కల్చర్. అంత చక్కగా మెయింటైన్ చేస్తారు. మళ్ళీ అక్కడ నెదర్లాండ్స్ బయలుదేరి మనం జర్మనీ వస్తాం. జర్మనీలో మనకి అందరికీ తెలిసిందే కదా, మనకి కలోన్ అంటే మనకి స్ప్రే వర్డ్ ఉంటుంది కదా, అది అక్కడి నుంచే వచ్చింది అనమాట. కలోన్ సిటీకి వెళ్తాం. కలోన్ సిటీలో కూడా 3rd biggest cathedral ఉంది. అంటే యాక్చువల్గా మనకి చర్చికి కేథడ్రల్కి డిఫరెన్స్ ఉంటుంది. సో కేథడ్రల్ ఏంటంటే పోప్ సీట్ ఉన్న ప్లేస్ అనమాట. సో కేథడ్రల్ కూడా అది కూడా విజిట్ చేస్తాం. అక్కడి నుంచి బదిలీ స్విట్జర్లాండ్ వస్తాం. ఈ జర్మనీ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చే దారి అంతా కూడా చక్కటి వ్యాలీస్ అండి. అంటే బ్లాక్ ఫారెస్ట్ అంటారు. ఆ బ్లాక్ ఫారెస్ట్ వ్యాలీస్ గుండా మనం ట్రావెల్ చేసి అక్కడ కుకు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అదొకటి మనం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి రెయిన్ ఫాల్స్కి వెళ్తామండి. రెయిన్ ఫాల్స్ మనకి అందరికీ నయాగరా ఫాల్స్ గురించి తెలుసు. నయాగరా ఫాల్స్ ఏమాత్రం తగ్గినటువంటి ఉండే వాటర్ ఫాల్స్ అనమాట. హైట్ ఒక్కటే అక్కడ మనకి మ్యాటర్. సో అంత తెల్లటి నురుగుతో ప్లస్ మన బోట్ రైడ్ ఇస్తాం. అక్కడ 15 minutes బోట్ రైడ్ ఉంటుంది. ఆ బోట్ రైడ్ కూడా ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దాకా వెళ్తుంది. ఆ నీటి తుంపలు మన మీద పడుతూ ఉంటాయి వాటర్ ఫాల్స్. అంత చక్కగా ఉంటుంది అది విజిట్ చేస్తాం. తర్వాత జ్యూరిక్లో మనకి 3 nights ఉంటాం స్విట్జర్లాండ్. అక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి మౌంట్ ఇట్లీస్. స్విట్జర్లాండ్ అంతా కూడా ఆల్పైన్ రేంజ్ ఉంటుంది అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మౌంటైన్ మౌంట్ ఇట్లీస్, ఆల్మోస్ట్ 10,000 feet ఉంటుందండి.
ఆ పైకి వెళ్ళడానికి. అది కూడా దానికి యూనిక్ వే ఉందన్నమాట పైకి వెళ్ళడానికి. అంటే కేబుల్ కార్లో వెళ్తాం. ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద కేబుల్ కార్ వచ్చేటికి నార్మల్గా ఉంటుంది. సెకండ్ లెవెల్ ఆఫ్ ద కేబుల్ కార్ వచ్చేటికి రోటో ఎయిర్ అంటారు. రోటో ఎయిర్ అంటే మనం నుంచున్న తర్వాత నుంచి అదే ఆటోమేటిక్ అదే రొటేట్ అవుతుంది 360 డిగ్రీస్. ఆ 360 డిగ్రీస్ మనం చక్కటి మనకి ఆల్పైన్ మౌంట్ ఇట్లీ చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మనం మంచులో చిన్నపిల్లలాగా ఆడుకుంటారండి అందరూ. ఏజ్ అసలు మర్చిపోతారనమాట. అంత చక్కగా ఉంటుంది ఆ మౌంట్ ఇట్లీస్ విజిట్. తర్వాత మనం జూరిక్ సిటీ టూర్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మనము లిచెన్స్టైన్ అనే ఒక చిన్న కంట్రీ ఉంది. ఆల్మోస్ట్ 1000 ఫ్యామిలీస్ ఉండే కంట్రీ. ఆ కంట్రీ కూడా మనం మొత్తం కూడా ఒక ట్రామ్లో మనం తిరిగి రావచ్చు. సో ఆ ట్రామ్ రైడ్ మనం ఇస్తాము. అక్కడి నుంచి మనకి ఆస్ట్రేలియాలో సొరోస్కి క్రిస్టల్స్ ఉందండి. ఆ సొరోస్కి క్రిస్టల్ మ్యూజియంకి వెళ్తాం. అందరికీ తెలిసింది వరల్డ్ ఫేమస్ సొరోస్కి క్రిస్టల్స్. దాని మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనము ఇటలీ వస్తాం. ఇటలీలో కూడా మనకి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అందరికీ తెలిసింది. అది అంటే బెల్ టవర్ యాక్చువల్గా అది స్లోగా ఇంక్లైన్ అవుతూ ఉంది. దాన్ని ఇంక్లైన్ కాకుండా ఇప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో ఇంక్లైన్ అవటం వల్ల చాలా ఫేమస్ అయింది. సో అందుకే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూస్తాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనము వెనీస్ వెళ్తాం. వెనీస్ కూడా ఒక అద్భుతమైన సిటీ అండి. అదేంటంటే సింకింగ్ సిటీ అంటారు. సముద్రంలో స్లోగా అది మునిగిపోతూ వస్తుంది అనమాట. మొత్తం అన్ని చుట్టుపక్కల కెనాల్స్ ఉంటాయి. మన వెనీస్కి వెళ్ళాలన్నా కూడా బోట్లో వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాకింగ్ టూర్ ఉంటుంది 1 అవర్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కట్టడాలన్నీ కూడా చాలా మార్వలెస్ అనమాట. అంత చక్కగా ఉంటే వాకింగ్ టూర్ ఉంటుంది. అది ఎవరైనా కనుక ఆ బోట్లో రైడ్కి వెళ్ళాలంటే వాటి గండోలాస్ అంటారు. ఆ బోట్ రైడ్ అంటే వాళ్ళు అక్కడ మనకు టైం ఉంటుంది, వాళ్ళు పే చేసుకొని చక్కగా చూసుకొని రావచ్చు. అక్కడి నుంచి బయలుదేరి మనము రోమ్ వస్తాం. రోమ్లో కూడా అందరికీ తెలిసిందే కొలోజియం ఉంది. అంటే కొలోజియం అంటే ఒక స్టేడియం. మన ఇంగ్లీష్ మూవీస్ అన్నిట్లో కూడా ఆ స్టేడియం కనబడుతుంది. ఎప్పుడు మనకి పురాతనమైన స్టేడియం ఆ కొలోజియం. అక్కడ మనకి ట్రెవే ఫౌంటైన్ అని ఉంటుంది. వెల్త్ ఫౌంటైన్ అంటారు. ఆ వెల్త్ ఫౌంటైను. అక్కడి నుంచి బయలుదేరి మనము వాటికన్ సిటీ వెళ్తాం. వాటికన్ మనకి స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. పోప్ ఉండే ప్లేస్. ఇవన్నీ చూసుకొని 13 డేస్ కూడా అప్పుడే అయిపోయాయా అన్న మనకి మనకి అట్లా అనిపిస్తుంది అనమాట. అప్పుడే అయిపోయాను అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా మనకి టైర్డ్నెస్ ఉండదు. 9 కంట్రీస్ తిరిగేటప్పుడు ఈ 13 రోజుల జర్నీ చక్కటి మనకి భోజనం కూడా ఉంటుంది. మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని ప్లేసుల్లో కూడా. లంచ్ అండ్ డిన్నర్ మనకి ఇండియన్ రెస్టారెంట్స్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మన ఏ హోటల్ అయితే ఆ హోటల్లో మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో అలానే మనకి ఇక్కడి నుంచి ఒక టూర్ మేనేజర్ కూడా వెళ్తారండి. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. మనకి ఫ్రాన్స్లో ఫ్రెంచ్ మాట్లాడతారు, జర్మనీ మాట్లాడతారు, మనకి ఇటలీ వచ్చేటికి మనకి రోమ్ మాట్లాడతారు. అందువల్ల ఏంటంటే అందరినీ మేనేజ్ చేసుకోవడం మనకి ఇక్కడ నుంచి తెలుగు స్పీకింగ్ టూర్ మేనేజర్ వెళ్తారు. తను ఏంటంటే అన్నీ కూడా ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని చక్కగా అందరినీ తీసుకొని వస్తారు. అందువల్ల ఏంటంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో యూరప్ టూర్ వెళ్తున్నామంటే చక్కగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. సో అందరు అంత చక్కగా కలిసిపోతారు. మేము ఇప్పుడు ఎన్నో మనకి టూర్లు చేస్తున్నాం, ప్రతి నెల టూర్ చేస్తున్నాము. ప్రతి నెల వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా అదే ఫీడ్బ్యాక్. అందరం అసలు అంతా కలిసిపోయారు. ప్లస్ ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆ ఫ్రెండ్షిప్ అంతా కూడా. అలాగే ఈ టూర్ అంతా కూడా చక్కగా చేసుకొని వస్తారండి. రైట్ సార్. మరి ఈ టూర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే బడ్జెట్ పరంగా ఎంత అవుతుంది? సో మనకి టూర్ ప్యాకేజ్ ఒకటికి 3,25,000 రూపాయలు అవుతుందండి. అంటే అన్నీ ఇంక్లూడ్. ప్లస్ ఇప్పుడు జూలై 31 లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఓన్లీ 3 lakhs రూపీస్లోనే మనం ఈ ప్యాకేజ్ తీసుకొని వచ్చాము. అది కూడా మనకి ఇంకేంటంటే మీరు అన్నట్టు ఇందాక దానికి ఈ క్లైమాటిక్ కండిషన్స్ సీజనల్ వైజ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అప్ టు ఏప్రిల్ వరకు మనకి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. అందువల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రమే మనకి టూర్ ప్యాకేజెస్ ఈ సంవత్సరానికి అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్టోబర్ కూడా అయిపోవచ్చినాయి. ఎందుకంటే మనకి 2 months ముందు కనుక మనం ప్లాన్ చేసుకోలేకపోతే మనం యూరోప్ వెళ్ళలేం. అందుకే వీసాకి మనకి ఆల్మోస్ట్ 20-25 days పడుతుంది. ఇన్ కేస్ ఎవరైనా అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఇక్కడ దాకా వచ్చాక లండన్ కూడా వెళ్తే బాగుంటుంది అని. అలాంటి వాళ్ళ కోసం కూడా ప్యాకేజ్ ఉంది. అది ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే ఎన్ని రోజులు అవుతుంది, ఎంత ప్యాకేజ్ అవుతుంది అని కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ 12 nights 13 days యూరోప్ ప్యాకేజ్కి మనకి 3,25,000 రూపీస్ అవుతుంది. ఎవరైతే కనుక ఈ జూలై 31 లోపు కనుక బుక్ చేసుకుంటే వాళ్ళకి 3 lakhs రూపీస్లోనే వస్తుందండి.
ఓకే సార్, ఎవరైతే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, మీరు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారా, టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా, అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ట్రిప్ ఎంజాయ్ చేయండి. నమస్తే.